హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే నా బర్త్డే రోజు వ్లాగ్ అన్నట్టు. బయటికి వెళ్ళినాము ఆ రోజు సాయంత్రం అయితే డే అంతా ఫుల్ వర్షం ఉండే. ఇక ఇట్లనే వర్షం కొడుతుందేమో, బర్త్డే కూడా ఇట్లనే అయిపోతుందేమో అని చెప్పి నేను ఫీల్ అవుతుండే అన్నట్టు. ఎందుకంటే చిన్న బేబీ కాబట్టి ఎటు బయటికి వెళ్ళాం కదా ఇప్పుడే. పాపను పట్టుకుని అయితే ఎటు బయటికి వెళ్ళలేను కదా. బాబు అయితే స్కూల్కి వెళ్తాడు, కానీ ఆ రోజు అయితే మండే రోజు హాలిడే అన్నట్టు. బోనాల హాలిడే ఉండే మండే రోజు అయితే. బాబు కూడా ఇంట్లోనే ఉన్నాడు. అయితే ఇక సాయంత్రం వర్షం తక్కువ ఉంటే బయటికి వెళ్దాం రెడీ అండి అని అంటే ఇంకా రెడీ అయినాము మేమైతే. అయితే దగ్గరలో ఉన్న కెఫేకి అయితే వెళ్ళినాము. దాంట్లోనే రెస్టారెంట్ కమ్ బేకరీ అన్నట్టు అది. ఇక పాపని అయితే ఫస్ట్ టైం బయటికి తీసుకెళ్ళడం, కొంచెం ఊహ తెలిసినప్పటి నుంచి మంచిగానే కోఆపరేట్ చేసింది, మంచిగానే ఆడుకుంది అన్నట్టు. ఇక చూసింది కొత్త ప్లేస్ కాబట్టి ఇక వాళ్ళకి కొత్త కొత్త థింగ్స్ కనిపిస్తే ఇక మంచిగా అబ్జర్వ్ చేసుకుంటున్నది అన్నట్టు. అయితే ఇక చాలా రోజుల తర్వాత రెడీ అయిన ఉండే అన్నట్టు మంచిగా. రోజు ఇంట్లోనే ఇక పిల్లలు పని, మళ్ళీ స్కూల్కి పంపడము, ఇంట్లో పని దానికే అవుతుండే. అంత రెడీ రెడీ అవ్వడం పైన మనకే ఇష్టం ఉండదు కదా. ఇక ఇయర్లీ వన్స్ వస్తుంది బర్త్డే అంటే. అందుకనే ఇక కొంచెం రెడీ అయ్యి మంచిగా రెడీ అయిదాం, ఫోటో దిగుదాం. మళ్ళీ ఇంట్లో ఇది నా ఫస్ట్ బర్త్డే అన్నట్టు. మేము కొత్త ఇంట్లో వచ్చిన తర్వాత ఇది నా ఫస్ట్ బర్త్డే అన్నట్టు. ఇక అందుకని కొంచెం మంచిగా చేసుకోవాలని ఉండే. ఇక వర్షం వల్ల కొంచెం మార్నింగ్ నుంచి ఏమైనా చేద్దామంటే ఇక వర్షమే పడుతుండే. కొంచెం డిసప్పాయింట్మెంట్ అయిన ఉండే అన్నట్టు. ఎప్పుడు చూసినా ఇక నా బర్త్డేకి వర్షమే ఉంటుంది. ఈసారి కొంచెం తక్కువ ఉన్నది అన్నట్టు. మళ్ళీ కోల్డ్ కూడా అయింది దాంట్లోనే. కోల్డ్ అయ్యేసరికి హెల్త్ కూడా కొంచెం బాగాలేకుండే. అందుకనే ఇక సాయంత్రం అయితే మధ్యాహ్నం టాబ్లెట్లు వేసుకొని పడుకుంటే సాయంత్రం వరకు కొంచెం సెట్ అయింది. ఇక సాయంత్రం రెడీ అయ్యి బయటికి అయితే వెళ్ళినాము. అయితే కేక్ గిట్ల కింద కట్ చేసేసి పైనరే రెస్టారెంట్ ఉండే ఫ్రెండ్స్. ఇక పైకి రెస్టారెంట్లో తిందామని చెప్పి పైకి అయితే వెళ్ళినాం. రెస్టారెంట్ పైన వెళ్ళినుండే ఫ్రెండ్స్. కానీ దాంట్లోనైతే ఇక అంటే బిల్ ఒక రకంగా, ఫుడ్ ఒక రకంగా ఉన్నది. బిల్ ఏమో ఇంత పెట్టినారు, దాంట్లో ఫుడ్ క్వాంటిటీ మాత్రం చాలా తక్కువ ఉండే. మా పాపనైతే చూడండి ఎట్లా ఆడుతుందో, మంచిగా కోఆపరేట్ చేసింది. ఇక భయపడుతుండే ఎట్లుంటుందో ఏందని, చాలా మంచిగా కోఆపరేట్ చేసింది అన్నట్టు. మేమైతే తినడానికి అయితే పైకి వచ్చేసినాము. వస్తే ఇక అయింది. బిర్యానీ క్వాంటిటీ అయితే చాలా తక్కువ ఉండే. మేము చికెన్ లాలీపాప్ ఆర్డర్ చేస్తే వాడు డ్రమ్ స్టిక్స్ తెచ్చిండు. మా బాబాయ్ అయితే ఎట్లా తింటాడు, వాని ఫోజా ఏం తినలేదు వాడైతే, అసలు ఒక్కటి కూడా తినలేదు. బిర్యానీ కూడా కొంచెం తిన్నాడు. మళ్ళీ అది రైతా ఉంటుంది కదా, అది మొత్తం తాగేసిండు. పాపనైతే పడుకుంది అన్నట్టు. ఇక తినేసి తొందరగా ఇక ఇంటికైతే వచ్చేసినాం. ఎంత ఏడవలేదు, ఫీడింగ్ ఇచ్చేస్తే పడుకున్నది. ఈ వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.